నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. పెట్రోల్ మాయా బంక్ ట్యాంక్ కెపాసిటీ 27 లీటర్లు, బిల్లు మాత్రం 32 లీటర్లు. మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. జగ్గు నీకు పరిమాణం కాదు, ఒక చట్టం ఉంటుంది. దీనికి కూడా తూలికలు, ప్రమాణికలు, కొలతలు అనేది ఒకటి ఉంటుంది. ఆ జగ్గు కాదు నీ లెక్క. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్ తీసుకురా, నువ్వు చెక్ చేసి నాకు, నువ్వు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టిన పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీ సార్ ఏమంటాడు, 10 లీటర్లు ఎక్స్ట్రా అయితే పట్టింది ఈ ట్యాంకులో. హెచ్పీ పెట్రోల్ బంక్లో వచ్చాండి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్స్. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. వీళ్ళ దగ్గర కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది. ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు యాక్ట్ అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేయించుకొని రండి అన్నట్టు మాట్లాడుతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని వెళ్తే ఆయన ఇంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి హెచ్పీ పెట్రోల్ బంకు హైట్నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది. రేడియో స్టేషన్ ఆపోజిట్ బంక్. లీటర్ పెట్రోల్ ధర 100 దాటిన వేళ చుక్క లెక్కలేసుకుని బండి నడుపుతున్న సామాన్యుడికి ఇది కోలుకెలేని షాక్. కార్ ట్యాంక్ సామర్థ్యం ఒకటైతే మీటర్లో పడిన రేటింగ్ మరొకటి. అసలు ఆ కారులో అదనంగా 5 లీటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? గాలిలో నుంచి పెట్రోల్ పుట్టుకొచ్చిందా, లేక ఆ మీటర్లలోనే ఏదైనా కనికట్టుందా? హైదరాబాద్ హయత్ నగర్ లోని ఓ పెట్రోల్ బంక్ లో జరిగిన ఈ విస్తుపోయే ఘటన ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్. అసలు ఏం జరిగింది? ఆ పెట్రోల్ మాయాజాలం ఏంటి? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ శివారు హయత్ నగర్ లోని ఒక హెచ్పీ పెట్రోల్ బంక్ నిత్యం వందలాది వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. ఒక కస్టమర్ తన కారుకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించాలనుకున్నాడు. అంతా అయిపోయాక బిల్లు చూసి ఆ వ్యక్తి మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే ఆ కారు కంపెనీ ఇచ్చిన మాన్యువల్ ప్రకారం దాని ట్యాంక్ కెపాసిటీ కేవలం 27 లీటర్లు. కానీ బంక్ రీడింగ్ మీటర్లు మాత్రం ఏకంగా 32 లీటర్లని తేలింది. అంటే ఉండాల్సిన దానికంటే 5 లీటర్లు ఎక్కువగా పెట్రోల్ పడిందన్నమాట. ఇది విన్న కస్టమర్ ఒక్కసారిగా అవక్కయ్యారు. నా కారు ట్యాంక్ చిన్నది, మీరు 32 లీటర్లు ఎలా పోసారు అని ప్రశ్నిస్తే బంక్ సిబ్బంది చెప్పిన సమాధానం వింటే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. కస్టమర్ ప్రశ్నిస్తే మా మీటర్ కరెక్ట్ గానే ఉంది, మీ కారులోనే ఏదో తేడా ఉంది అన్నట్టుగా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులను ఆశ్రయించాడు. సాధారణంగా పెట్రోల్ పైపులో కొంచెం నిలుస్తుంది లేదా ట్యాంక్ పైన ఉన్న ఖాళీ ప్రదేశంలోకి 1/2 లీటరో వెళ్తుంది అనుకోవచ్చు. కానీ ఏకంగా 5 లీటర్ల తేడా అంటే ఇది పక్కాగా సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్ లేదా మీటర్ చిప్పింగ్ అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఘటనతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. మనం 10 లీటర్లు కొట్టేస్తే మనకు తెలియకుండానే 8 లీటర్లు లోపలికి వెళ్తుందా, మిగిలిన 2 లీటర్లు డబ్బా బంక్ యజమానుల జేబుల్లోకి వెళ్తుందా అని జనం చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారుల సహాయంతో మీటర్లను తనిఖీ చేయనున్నారు. ఒకవేళ మీటర్లలో చిప్స్ అమర్చి రీడింగ్ మార్చినట్లు తేలితే సదరు బంక్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులారా జాగ్రత్త. పెట్రోల్ పోయించేటప్పుడు కేవలం జీరోనే కాదు, మీ ట్యాంక్ కెపాసిటీకి మించి పెట్రోల్ పడుతుంటే మాత్రం నిలదీయండి. లేదంటే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.